ఈ ఐతారం గోలిగా నన్ను పట్టుకొచ్చిరేమరా నాయన. ఇగో ఈ ఆడు ఊరగాలకు చక్కగా చదువుకొచ్చి పాడైతలేదట. నన్ను గొర్రెల కాడికి పోయినామని తీసుకొచ్చి కూర్చుండే పెట్టిరీడ. గొర్రెలు పోతున్నాయిరా ఓరు పోరాడా. జరాగురికి పోయాలి ఐతారం వార్తలు నేనే చదువుతున్నా. ముందుగాల హెడ్లైన్స్. చిత్తుడు బిల్లాడుతున్న చిన్నబాబు పెద్దబాబు, ఢిల్లీలో ఆట జైల్లో పాట, అందరిది ఒకటే మాట. కవల పిల్లలకు జన్మనిచ్చిన తెలుగు తల్లి, ఆడనో మొగనో తెలియక అత్తగారు లొల్లి. విక్రమ్ బ్రేకింగ్ వరుస్తున్న ఛానళ్ళు, పైత్యం బ్రేకింగ్ నాన్ సెన్స్ న్యూసెన్స్. హైదరాబాద్ గణపతికి అన్నీ కష్టాలే, నవరాత్రికి మురికినీటి నిమజ్జనం. పాములతో బుడ్డదాని పరాష్కాలు, సర్పాలతో చిన్నదాని సయ్యాటలు. దర్శకత్వానికి వన్నెదేస్తున్న దాసరి, ఒకే నాలికతోని 2 మాటల గడుసరి. ఒరేక ఏమారా ఓ పిల్లగా, గొల్రన్ మలుపురా గొల్రన్ మలుపు. అటు సీమాంధ్ర బార్డర్లకు పోగాలి, రాళ్ళు కొడతారు. ఇటు మలుపు ఇటు మలుపు. నేను వస్తున్నా కానీ మలుపు ఇక 2 ముచ్చటాడ మాట్లాడొస్తా. మరి వచ్చిన అందరికీ ఇక నమస్కారం. ఆయన ఇవాళ ఐతారం గోలికి వచ్చిన నేను. అయితే మన వలరామయ్య సార్ ఉన్నాడు కదా, ఆ సారి నడుమ ఎక్కువ కనిపిస్తలేడు. అందుకనే ఫోన్ చేసిన మొన్న ఒకసారి. ఏమయ్యా సారు అంటే వస్తున్నా అన్నాడు. మరి ఇదివరకు దాకా రాలేదు. ఆగో వచ్చినాడు చూడు. కూసో నాయనా కూసో. సరిపోయిందా? ఏమైంది సారు నవ్వుతున్నావు? అన్నిటికీ తొందర. గిదా అంటే తొందర ఏముంది సారు, కుర్చీ సరిపోయిందా అని అడిగిన. ఓకే అమ్మయ్యా ఇంకేమంటావో అనుకున్నా. అయ్యా నా పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. మీరంటే అంత అభిమానం సార్ నాకు. రంగంలోకి దిగుదామా మరి? రంగంలోకి దిగండి. ఇక చెప్పు. మీరు చాలా రోజుల నుంచి కనిపిస్తలేరు కదా, ఇప్పుడు ఎట్లున్నారు సార్? కళ్ళు కనపడటం లేదు. అయ్యో ఏమైంది? కాళ్ళు పనిచేయటం లేదు. మరి నువ్వు ఎక్కడికైనా పోవాలంటే ఎట్లా సార్? 4 మనుషులు మొయ్యాలని. మరి బాత్రూమ్ లోకి తీసుకెళ్లాలంటే 4 మనుషులు మొయ్యాలి. వాళ్ళు మోసేటోళ్ళు ఎవరు సార్? మై డియర్ అంబటి, చూపూడి, ఎవరు ఇంకా ఉన్నారు, గట్టు గిట్టు కొట్టు అందరు. అవునా? వాళ్ళు కూడా మంచి కుదమటంగానే ఉన్నారు కానీ నా మనసు ఎక్కడో కొంచెం బాధపడుతుంది. అవునవును, 4గురితోటి మోపించుకుంటుంటే గట్టనే అనిపిస్తుంది. కానీ మీ చంద్రబాబు సార్ గురించి ఏమో చెప్తా అన్నవాట, ఏంది సారు? రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అయ్యగారు భాగవతం ఏం చేసిండు చంద్రబాబు సారు? ఘనత వహించిన మనవాడు. మనోడు నేను అంటే కొంచెం బాధపడుతున్నా. పర్వాలేదు సార్ చెప్పు. నా మనసు అంగీకరించట్లేదు కానీ అనక తప్పటం లేదు. ఏమైంది సార్ చెప్పురి? ఆయన పోగొట్టుకున్న కెమెరా వరలరామయ్య కారులో దొరికింది. అయ్యో అదేం పని సారు? ఏంటి దాని అర్థం? నువ్వు ఎత్తుకపోయినావు అన్నట్టు కదా. నేను తప్పు చేయలేదు. సరే మీరు తప్పు చేయకపోతే మీ కార్లకు ఎట్లా వచ్చింది? మీరు పోయిందని అరుస్తున్నారు. నా కారులో కెమెరా దొరికింది. అర్థమైంది తీ. కానీ చంద్రబాబు సార్తో ఏమన్నావు మరి? మీ కెమెరా నేను కొట్టేశా. ఆయన ఏమన్నాడు? మీది గుండె ఇనప రాయా. అయ్యో అంత మాట అన్నావా? మీ దుంపలుగా ఏంది సార్? వినపడితే సమాధానం చెప్పమ్మా. ఎందుకు మౌనం వహించారు? మిమ్మల్ని ఏమనాలి సార్ మరి? వినపడితే సమాధానం చెప్పమ్మా. మీరు దొంగ కదా? ఏమనాలో నాకు తెలియట్లేదు. సరే గాని జగన్ బాబు జైలు జీవితం గురించి నీ మనసులో ఏముందో చెప్పు సార్. వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అబ్బో అద్భుతమైన ప్రశ్న అడిగారు. మేము ఎప్పుడైనా ఇటువంటివి అడుగుతుంటాం సార్. జగన్ బాబు జైలు జీవితం మీద నీ అభిప్రాయం ఏంది? అగ్ని పునీతుడై బయటకు వస్తాడు. నిజమా? పాలతో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. అవునా? మరి మీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లుంది సార్? జీవోత్సవం లాగా మారిపోయింది. అయ్యో మీ పార్టీ బాగానే ఉందంటున్నారు కదా సార్ చంద్రబాబు సార్. మీరేమో ఆ విషయాలకు నేను వెళ్ళను, ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. థ్యాంక్ యూ వరలరామయ్య గారు. మీ అమూల్యమైన సమయం మా కేటాయించినందుకు మీకు శతకోటి శనార్థులు. థ్యాంక్ యూ. ఏమన్నా నెట్టేసేటట్టుంది. ఇగో ఇది మన వర్ల రామయ్య గారితో మళ్ళా ఫేస్ టు ఫేస్. ఇక వేరే వార్తలు చూద్దాం. జగన్ బాబు చంద్రబాబుల నడుమ ఒక సయ్యాట నడుస్తున్నది. సయ్యాట మీకు ఎరికేనా? అదే వస్తున్నా పోతున్నా ఓ రామ సిల్క అంటే రాకు రాకు బండలమసి అంటారు కదా, సేమ్ ఇటువంటి సయ్యాటనే నడుస్తున్నది. చంద్రబాబు సారు వస్తున్నా పోతున్నా ఓ జగన్ బాబు అంటే రాకు రాకు ఓ చంద్రబాబు అని జగన్ బాబు అంటున్నాడు. ఏ మాటనో ఏమో ఇద్దరి సయ్యాట జనానికి చెవున పట్టకుండా చేస్తుంది.
చంద్రబాబు సార్ ఢిల్లీకి వస్తున్నా అంటే జగన్ బాబు సార్ రాకు అంటున్నాడు. ఎందుకో ఏమో చూడుండ్రి. ఎందుకో ఏమో రాష్ట్ర రాజకీయ జూనియర్ నటుడు జగన్మోహన్ రెడ్డి గారికి జైలు జీవితం మీద విరక్తి వచ్చినప్పుడల్లా ఓ బెయిల్ దరఖాస్తు వాడేసుడు ఆనవాయితీ. ఆ వెంటనే హైటెక్ మఠాధీశుల వారు చంద్రబాబు ఢిల్లీ యాత్రలు అడ్డుకుంటుండని ఒకరు, డీల్ కుదిరిందని ఇంకొకరు, ఇద్దరు కలిసి ఓ వారం రోజులు జనం మీదికి దిక్కుమాలిన పంచాది ఇడిచి తమాషా చేసుడు పాత ముచ్చట్నే అయినా పంచాదికి అంటుకున్న పాపాన్ని మాత్రం ఒకసారి చూడాలంటున్నారు జనం. 1,00,000 కోట్ల రూపాయలకు నారాయణ మంత్రం చదివిండన్న పుణ్యం మోస్తున్న జగన్ బాబుకు చంద్రబాబు మస్తు షాకులు ఇస్తున్నాడు. ఈయన బెయిల్కు దరఖాస్తు పెట్టుకోగానే చంద్రబాబు సార్ ఢిల్లీకి పోతాడట. వాస్తవమే మరి. ఈయన బెయిల్ పిటిషన్ వేయంగానే చంద్రబాబు సార్ ఢిల్లీకి పోతాడు. పోయేది వేరే పని మీదనా ఇంకో పని మీదనా తెలియదు కానీ జగన్ పార్టీ వాళ్ళు మాత్రం బెయిల్ కాగితం రాకుండా చేస్తేందుకే చంద్రబాబు సార్ ఢిల్లీకి పోయిండు అంటారు. గా నడమ ఒకసారి ఇట్లనే అయింది. జగన్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం దండలాడుతున్నప్పుడు చంద్రబాబు సార్ కేంద్రం వాళ్ళని కలిసిండట. మళ్ళా అప్పుడు కూడా ఇదే లొల్లి. అగో చంద్రబాబు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటైనరు, మళ్ళా బెయిల్ కాగితం రాకుండా చేస్తున్నారని జగన్ పార్టీ వాళ్ళు లొల్లి పెట్టిండ్రు. ఇప్పుడు కూడా అదే లొల్లి పెడుతున్నారు. వీళ్ళు లొలివెట్టుడు ఇట్లనే ఉన్నది, చంద్రబాబు సార్ చేసుడు అట్లనే ఉన్నది. కావాలని చేస్తున్నాడా, కష్టాలకి వెళ్ళి రాష్ట్రాన్ని బయట పడేయాలని చేస్తున్నాడా తెలియదు కానీ మళ్ళా ఢిల్లీకి పోతందుకు తయారైండు. చూడు, మేం బెయిల్ దరఖాస్తు పెట్టంగానే మళ్ళా ఢిల్లీకి పోతున్నాడు. ఎట్లన్నా చేసి జగన్ బాబు బయటికి రాకుండా చేస్తున్నాడు అంటారు. సార్ మీరు ఢిల్లీకి పోతున్నారట నిజమేనా? ఇది గమ్మతే ఉంది ముచ్చట. మీరు ఢిల్లీకి పోడు బరాబరే ఉంది, వాళ్ళ అనుడు కూడా బరాబరే ఉంది. మీరేమో పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటైనాయి, ఇక బెయిల్ మీద బయటకు వచ్చేస్తుండ అంటారు. వాళ్ళేమో చంద్రబాబు కాంగ్రెస్ ఒకటైందని వాళ్ళు అంటారు. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దు అర్థమైతలేదు అంటున్నారు సార్ పబ్లిక్. ఇంతకు ఎవరితోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఏం అర్థమైతలేదట పబ్లిక్. మొన్న ఒక కథ చెప్పింది చూడు మా రాములమ్మ. అదే అయ్యగారు హరికథ చెప్పుకుంటా కూరల ఉల్లిగడ్డ వేయొద్దని చెప్తే అయ్యగారి సత్యమని ఆయన బంగారు పలుకులిని తినే కూరలకు ఉల్లిగడ్డ వేయలేదట. అయ్యగారు వచ్చి నేను చెప్పింది మందిని వేయొద్దని చెప్పినా కానీ మనం తినొద్దన్నా అని అంటాడట. సేమ్ టు సేమ్ ఇటువంటి వార్తనే ఇంకొకటి కూడా పంపించిండు ఒక ఆయన. మొన్నటి దానికంటే ఇవాళ వార్త ఇంకా మంచిగున్నది. వేసుకోయే ఇక వేసుకో. నీతులు అనేటివి మందికి చెప్పేటందుకే ఉంటాయి, పాటించేటందుకు కాదని దర్శకరత్న దాసరి వారు నిరూపించిండు. రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా వేడుకకు పోయి లేని పెంటను కదిలిచ్చిండు. ఇక ఒక చిన్న విషయం చెప్పాలి. ఏందా విషయం? రఘుపతి వెంకయ్య నాయుడు గారిలో నాయుడిని ఎందుకు తీసేశారు అని. మరి మీరేమంటారా సార్? తీసేయమంటారా వద్దంటారా? అల్లూరు సీతారామరాజులో కులం ఉంది కదా అని రాజుని తీసేయగలమా? భగత్ సింగ్లో కులం ఉంది కదా అని సింగ్ని తీసేయగలమా? అలాగే రఘుపతి వెంకయ్య నాయుడు నాయుడిని తీసేయడం న్యాయమా? గింతేనా ఇంకేమైనా ఉన్నాయా నీతులు? ఫిల్మ్ నగర్ని ఇక ఆపు బాగానే చెప్తున్నావు కానీ ఇది తమరు తీసిన సినిమానే యాదుకున్నదా? అదే ఒసై రాములమ్మ సినిమాలో వాడినావు చూడు, అదే ఈ పాట. ఏం చెప్పినావు ఆ పాటలా? చౌదరి గారు, ఓ నాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరిలో ఆ తోకలెందుకు అని పాడినావు కదా. అయ్యో మంచి ముచ్చటనే చెప్పిండు కదా అని జనం ఎగవడి చూసే. మరి ఇప్పుడు ఈ సభలకు వచ్చి కొత్త ముచ్చట చెప్పినవేంది సారు? నాయుడు పేరును తీసేయద్దు అట్లనే ఉంచాలని. అంటే నువ్వు చెప్పే నీతులన్నీ మంది పాటియాలే కానీ నువ్వు పాటించవన్నట్టు. ఎంతైనా మీరు దర్శకరత్న కదా, అట్లనే మాట్లాడతారు సారు. నమస్కారం నాయన. దారదర్శన్ వార్తలకు స్వాగతం. చదువుతున్నది మీ శాంతి స్వరూపు. ఏంది అట్ట చూస్తున్నారు? మల్లన్న వార్తలు చెప్పుకుంటా దూరదర్శన్ వార్తలు అంటాడేంది అనుకుంటుర్రా? ఏం లేదు, ఇప్పుడు చెప్పే ముచ్చట కూడా వార్తల గురించే అన్నట్టు. వెనుకట వార్తలు చెప్తే ఎంత మంచిగా ఉండేటి, నలిసి చెవులో వచ్చినట్టుండే కదా. మరి ఇప్పుడు ఎట్లుంటున్నాయి వార్తలు? అవి రాసేటోళ్ళు ఎట్లున్నాయో నాకంటే ఎక్కువ మా తీన్మార్ వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. ఇక పెట్టుకోరు నాయన టీవీ. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గోకుడు ఎవరుకుంటుందో ఎరికేనా? అదే ఇప్పుడే అందిన తాజా సమాచారం, ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అని చెప్పి మన తెలుగు ప్రజల బుర్ర తింటారు చూడు. అదే వార్తలు చెప్పేటోళ్లకు ఎక్కువ గోకుడు ఉంటుంది అన్నట్టు. ఈ నడుమ ఇంకా ఎక్కువైంది గోకుడు. తెలంగాణ ముచ్చట మీద ఢిల్లీలో ఒకసారి మాట్లాడకపోతే చాలు అగజూడును రాగిపోయిందని ఎవ్వరు చెప్పక ముందుకే ఎకరం బ్రేకింగ్ ప్లేట్ తలిగిచ్చి ఆడిస్తారు. ఇక నానా పెంట చేస్తారు. అది ఇదని ఏం లేదు,
ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని టీవీ డబ్బాలది ఇదే లొల్లి. అన్ని టీవీలు ఆకాశం మీదకే నూసిపడ్డట్టు, అవిటిని ఏలేటోళ్ళంతా ఇంద్రలోకంకి వెళ్ళి దిగి వచ్చినట్టు గుండెలు గుద్దుకుంటారు, జబ్బాలు సరుచుకుంటారు. చెప్పిన సొల్లే మళ్ళా చెప్పి మార్చి మార్చి చెప్పి మేము మాత్రమే పొడుస్తున్నాం, తోకా తొండేమని చెప్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొండంత రాగం తీసి ఏదో పాట వాడినట్టు అన్నట్టు. ఎర్ర రంగు అక్షరాలతోని ఏది రాసినా అది బ్రహ్మరాత కంటే నికార్సైన నిజమని చెప్తారు. మా ప్రతినిధే సూదిరంధ్రంలోకి వెళ్ళి జొర్రి పట్టుకొచ్చిండి వార్తనని పేంకుతుంటారు. సూదిరంధ్రములకేని ఎట్లీగిండయా మీ ఓడని పబ్లిక్ అడగరు, వాళ్ళు సమాధానం చెప్పరు. జనమంతా కండ్లున్న కబోదులు మనం చెప్పిన పతి ముచ్చట సత్యవాక్కు లెక్క కండ్లకద్దుకొని మనసులో పెట్టుకుంటారు. మళ్ళా మన చైతన్య రథం అదే డిఎస్ఎన్జి పబ్లిక్లకు వంగనే మంగళారతి బట్టి స్వాగతం పలుకుతారని పాపం 24x7 భ్రమలో ఉంటారు మన తెలుగు టీవోళ్ళు. ఫలానా టీవోళ్ళు చెప్పిండ్రు కాబట్టి కరెక్టే అని కార్యాలు మొదలు పెడతారు అనుకుంటారు అమాయక జర్నా ఆర్టిస్టులు. కానీ ఇదంతా నిజమేనా? రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోయి చూడుండ్రి, ఒంటి మీద చినిగిపోయిన అంగేసుకోకున్నా సరే ఫలానా ఛానల్లో ఈ వార్త వచ్చింది నువ్వు నమ్ముతావా అంటే ఆ వార్త ఎందుకు వచ్చిందో చెప్తాడు, ఎవడు చెప్పించిండో చెప్తాడు. దాని తర్వాత ఏమొస్తుందో కూడా 10వ ఎపిసోడ్ నాడే 11వ ఎపిసోడ్ స్టోరీ కూడా చెప్తాడు. అట్లా మేల్కున్నారు ఇప్పుడు పబ్లిక్. ఈ ముచ్చట తెలుసా తెలవకనా కానీ మన వార్తలు చెప్పేటోళ్ళు గంటా పదంగా సొల్లు చెప్తారు. ప్రైమ్ టైం న్యూస్లో పాసిపోయిన వార్తను జనాలకు వడ్డిస్తారు. పొద్దుగాల 6 గంటలకే అబద్ధాలు చెప్పుడు సురువు చేస్తారు. ఇవన్నీ ఎన్ని రోజులు చూస్తారు పబ్లిక్? అందుకే వీళ్ళ తమాష అంతా అర్థమయ్యే ఇప్పుడు వార్తలు చూస్తలేరు, ఏ టీవీ ఏం చేస్తున్నదనే చూస్తున్నారు. ఇంకా కొన్ని రోజులైతే ఈ టీవీ బొమ్మల పప్పులు ప్రజల ఇళ్లల్లో పొంటి ఉడికే పరిస్థితి మాత్రం ఉండదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పటికన్నా నిజాలు చెప్తే నియతుకుంటారు, లేకపోతే గాలి కలిసిపోతారని చెప్తున్నారు.